ప్రైజ్ లార్డ్ ఎవరివన్. కొన్ని దేవుని మాటలు ధ్యానించుకొని పాట పాడుకుని దేవుని ఆరాధించుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అలాగే 4వ వచనము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. మరి మన జీవితంలో మనం ఆశ్రయించబడాలంటే మొదటిగా మనము దేవుడు చెప్పే ప్రతి మాటను గౌరవించి ఆయన మాటకు తలయొగ్గి ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేసినట్లయితే మనం ఆశ్రయించబడతాము. ఇక్కడ ఈ వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రాహామును తన తండ్రిని ఆ దేశంను విడిచి దేవుడు చెప్పిన వేరొక దేశంలోకి వెళ్ళమని చెప్తాడు. ఇక్కడ దేవుడు చెప్పినట్లు మరి అబ్రహాము వెళ్ళనని ఇక్కడ రాసింది. అలా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని మొదటిగా మనకి తన యొక్క వాగ్దానాన్ని మనకు దయచేస్తాడు. అది మరో వచనంలో చూద్దాము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాను. సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండుము. అలాగే 2వ వచనము. నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. మరి దేవుడు మనకి ఆయన మాట విన్నప్పుడు మనల్ని ఆశ్రయించడానికి తన యొక్క వాగ్దానాన్ని మనకి ఇస్తాడు. తన యొక్క నిబంధనను మనతో చేసుకుంటాడు దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని చూపిస్తుంది ఇక్కడ. అంటే లేఖనాల్లో మనం చూసుకున్నట్లయితే మరి అబ్రాహాము తన తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ముందు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను ఇంట్లోంచి ఆ దేశం నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనం అతనికి వాగ్దానం ఇచ్చినప్పుడు అతనితో అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు 95 ఏళ్ళు వయసు గల వాడే ఉంటాడు. అప్పుడు చూసినట్టు దాదాపు 24 ఇయర్స్ అంటే అన్ని సంవత్సరాలు కూడా మరి అబ్రహాము అతనికి సంతానం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన మాటను బట్టి అతను దేవుడిని ఇంకా ఆశ్రయిస్తాడని నిరీక్షణ కలిగి దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి ఉన్నప్పుడు, ఆ మాటను బట్టి అతను జీవిస్తున్నప్పుడు దేవుడు అతనికి ఒక నిబంధన చేసుకొని తప్పకుండా నీకు మరి గర్భఫలం దయచేస్తాను, సంతానాన్ని ఇస్తానని ఇక్కడ మాట ఇస్తున్నాడు. అలాగే 12వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం, అలాగే 2వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను. యెహోవా తను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. ఇక్కడ చూసినట్లయితే మరి అతను దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అతను ముసలితనమందు అతని గర్భం కలిగినని ఇక్కడ మనం చూడవచ్చు ఈ వచనంలో. అంటే ఈ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ముసలితనంలో కూడా మరి అక్కడ వాళ్ళకి గర్భాన్ని ధరింపజేసి ఉన్నాడు సారాకి. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. మన జీవితంలో మనం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం దేని నిమిత్తమైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, దేని నిమిత్తమైతే మన జీవితంలో ఇది జరగాలని ఆశపడుతున్నామో, మరి అది ఏ పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. దానికి తగిన వాగ్దానం దేవుడు మనకిస్తాడు. మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి మన జీవితాల్లో ముందుకు వెళ్తామో దేవుని వాక్యం ద్వారా ఆ వాగ్దానాన్ని పట్టుకొని అది నిశ్చయంగా మన జీవితంలో నెరవేరుతుంది.
మరి ఇక్కడ మనం చూసినట్లయితే 25 ఇయర్స్, మరి 25 సంవత్సరాలు అబ్రహాము మరి దేవుడిచ్చిన మాటను పట్టుకుని నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి చాలామంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి తొందరగా జరిగిపోవాలి, నా జీవితంలో వెంటనే జరిగిపోవాలని తొందరపడుతుంటారు. కానీ అది కూడా జరుగుతుంది. ఇన్స్టాంట్ మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతాయి. కానీ కొన్ని అద్భుతాలు ఉంటాయి, అవి మనల్ని శాశ్వతంగా మన జనరేషన్స్ నిమిత్తం మన తరతరాలకు మరి ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొంత వెయిటింగ్ అనేది, మన నిరీక్షణ అనేది, మన ఆలస్యం అనేది మనకు జరుగుతుంది మన జీవితంలో. కానీ మనం ఎక్కడ కూడా మనం ఆశ నిరీక్షణను కోల్పోకుండా, మరి దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు ఎప్పుడైతే మనం వెళ్తామో మన జీవితంలో అది గర్భఫలమే కావచ్చు, ఇంకేదైనప్పుడు కూడా అది మనం సాధించగలుగుతాము. కాబట్టి ఈ లేఖనాలు మీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడినగాక. ఆమేన్. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణ నేనిచ్చి నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణ నేనిచ్చి నా జీవితానికి ఆధారమైన నీకే. కొనసాగెదను నే నీతో నా జీవితాంతము, దినదినము వర్ధిల్లెదను వాగ్దాన ఫలములతో. కొనసాగెదను నే నీతో నా జీవితాంతము, దినదినము వర్ధిల్లెదను వాగ్దాన ఫలములతో. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడని నీ వైపు చూడగా నిరీక్షణనిచ్చిన నీకే. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడని నీ వైపు చూడగా నిరీక్షణనిచ్చిన నీకే. పొందెదను నా జీవము నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. తిరిగి పొందా నా జీవము నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు నీకే. దేవా వందనాలు, దేవా వందనాలు, దేవా వందనాలు నీకే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.